రవి మోహన్ అలియాస్ జయం రవి కాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ నటి ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 కొడుకులు కూడా పుట్టారు. 10 ఏళ్ల వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న వీరు అనూహ్యంగా విడాకులు అంటూ తెరపైకి వచ్చి సంచలనం సృష్టించారు. అటు ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆర్తితో తాను ఉండలేనని, తనకు విడాకులు కావాలి అని జయం రవి కోర్టులో అప్లై చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో ప్రేమలో ఉన్నాడని, అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆర్తి ఆరోపించింది. ఈమె ఆరోపణలకు తగ్గట్టుగానే జయం రవి కూడా సింగర్ కెనీషాతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సింగర్ కెనీషా కూడా ఆర్తికి కౌంటర్గా మనశ్శాంతి ఎవరి దగ్గర అయితే ఉంటుందో మగవాడు వారి దగ్గరే ఉంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇలా అసలు ఇండస్ట్రీలో వీరి ముగ్గురి మధ్య ఏం జరుగుతోంది అనే వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో సడన్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు ఫోటోలు కనిపించి సంచలనం సృష్టించాయి. జయం రవి, సింగర్ కెనీషా ఇద్దరూ పూలదండలు వేసుకుని కనిపించారు. వాళ్ళిద్దరి మెడలో పూలదండలు కనిపించడంతో నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే చెన్నైలోని మురుగన్ దేవాలయంలో సింగర్ కెనీషా, జయం రవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరి మెడలో పూలదండలు కనిపించాయి. పైగా పక్కనే పురోహితులు కూడా ఉన్నారు. దీంతో వీరిద్దరికీ పెళ్లి అయిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇది చూసిన చాలా మంది విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ కామెంట్లు చేస్తుంటే అసలు ఇది నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకొస్తే వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలోనే గుడికి వెళ్ళగా అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే అక్కడి పురోహితులు ఇలా వీరి మెడలో పూలదండలు వేశారట. అందుకే అది రెండో పెళ్లి కాదని చెప్తున్నారు. ఇక ఆర్తి విషయానికొస్తే గత సంవత్సరం ఆర్తి నుండి విడాకులు తీసుకుంటున్నట్టు జయం రవి ప్రకటించారు. ఇక ఎన్నో ఆరోపణలు, పోరాటాల తర్వాత ఆర్తి తన భర్త నుండి విడాకులు కావాలి అంటే నెలకు 40 లక్షల భరణం ఇప్పించాలి అని కోరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరు విడాకుల అంశం ఇప్పుడు కోర్టు పరిధిలోనే కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే జయం రవి సడన్ గా ఇలా కెనీషాతో కలిసి పూల దండలతో కనిపించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం ఆర్తి వరకు చేరితే ఆమె ఏదైనా స్పందిస్తుందా, లేక ఈ విషయంపై అటు కెనీషా ఇటు జయం రవి ఏదైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.